ఎవరికి చెప్పా పెట్టకుండా స్వయంగా తీసుకునే ధైర్యం రావడం పద్ధతి కాదు. నాకు పద్ధతులు తెలుసు జయంతి ఆంటీ. ఇదేనా నీకు తెలిసిన పద్ధతి? ఎవరికి చెప్పకుండా తీసుకోవడమేగా. మీరు పద్ధతి కాదని నన్ను దోషం చేసి మాట్లాడుతున్నారు. మీకెవరికి చెప్పకుండా డబ్బులు తీసుకోలేదు. రాజీ ఆంటీని అడిగే తీసుకున్నాను. అమ్మో, ఇది నన్ను ఇరికిచ్చేసిందిగా. నేనే అబద్ధం చెప్పట్లేదు. కావాలంటే అడగండి. రాజీ అంటే ఇక్కడే ఉన్నారుగా. నేను అప్పుడు లేను, ఇదిగో ఇప్పుడే వచ్చాను. అవును, అప్పుడు ఆంటీ ఇంట్లో లేరు. సూర్య, యాక్చువల్గా నేను ఆన్లైన్లో బుక్ చేశాను. నా దగ్గరేమో క్యాష్ లేదు, కార్డ్ మాత్రమే ఉంది. ఆంటీ ఇంట్లో లేకపోవడం వల్ల ఆవిడతో ఫోన్లో మాట్లాడాల్సి వచ్చింది. ఉండుంటే నన్ను తీసుకోమని చెప్పకుండా రాజీ అంటే ఇచ్చేవారు కదా. ఇప్పుడు మీ ముందు తప్పు చేయకపోయినా చేసినట్టు నుంచునే దాన్నే కాను. అదెంత నిజమో ఎవరికి తెలుసు? అక్క, నువ్వైనా చెప్పు. సామాన్య నీకు ఫోన్ చేసిందా? నువ్వు తీసుకోమని చెప్పావా? అక్క చెప్పక్క. ఇప్పుడేమంటారు? తెలిసిందిగా, నేను డబ్బులో పుట్టి పెరిగిందాన్ని. ఆఫ్టర్ ఆల్ 50,000 కోసం అబద్ధాలు చెప్పను. సూర్య, క్లియర్ కదా? అందరికి క్లియర్ కదా? ఏ సమంత, నీకున్న డౌట్ కూడా క్లియర్ అయిపోయింది కదా? ఇప్పుడు నాకు డౌట్ ఉంది, దాన్ని క్లియర్ చేస్తావా? ఎవ్వరికి చెప్పకుండా 50,000 లాకర్లోంచి నేను తీశానని నువ్వు అనుకోవడం వల్లేగా ఇంత గొడవ జరిగింది. ఇంటిలో పాది సపోర్ట్ చేశారు. అది ఇక్కడున్న వాళ్ళందరికీ వర్తిస్తుందా, నాకేనా? ఎవరికైనా అదే వర్తిస్తుంది. అది 10 రూపాయలైనా సరే, 10 లక్షలైనా సరే. తీసుకోవడం తప్పు కాదు, ఎంతైనా తీసుకోవచ్చు. తీసుకునే ముందు ఒక మాట చెప్పాలి. ఒకరిని తక్కువ చేయడానికి కాదు, ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నాం కాబట్టి ఒక మర్యాద కోసం. అయితే ఆ మర్యాదను కాలరాసిన వాళ్ళు తప్పు చేసిన వాళ్లే అన్నమాట. కరెక్టే, కానీ ఆ తప్పు మా ఇంట్లో ఎవ్వరూ చేయరు. అయితే అర్ధరాత్రి సమంత లాకర్ తెరిచి 10 లక్షలు తీసిన సంగతి మీ అందరికి తెలుసన్నమాట. ఏంటి అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు? సమంత డబ్బులు తీసిన విషయం మీకు తెలీదా?